హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, హైదరాబాద్లోని తుక్కుగూడలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా నేను యూట్యూబ్లో చెప్పేది జస్ట్ సమాచారం మాత్రమే. దీనికి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. సో మీరు ఏదన్నా డెసిషన్ తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి తీసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తుక్కుగూడలోని మాంకాడ్లో 2023లో తెలంగాణ ప్రభుత్వం కొంతమంది లబ్ధిదారులకు పట్టాలైతే పంపిణీ చేసిందనమాట. సో వారికి అక్కడ మాంకాడ్లో డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేయడం జరిగిందనమాట. సో ఎవరికి పంపిణీ చేసిందంటే చార్మినార్ మలక్పేటలోని వాళ్ళకు అక్కడ మాంకాడ్లో డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే మాంకాడ్ పరిధిలో నివసించే కొంతమంది కోర్టులో కేసు అనేది వేయడం జరిగిందనమాట. ఏమని కేసు వేశారంటే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి తుక్కుగూడ పరిధిలో నివసిస్తూ ఉన్నాము, మాకు డబుల్ బెడ్ ఇళ్ళు అయితే రాలేదు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్ ఇళ్ళు కేటాయించారని చెప్పేసి కోర్టులో కేసు అనేది వేయడం జరిగిందనమాట. దానికి ఈరోజు తీర్పు అనేది రావడం జరిగిందనమాట. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, సో ఎవరైతే తుక్కుగూడ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్ళు రాని వారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఆ తుక్కుగూడలోని మాంకాడ్లోని డబుల్ బెడ్ ఇళ్ళు కేటాయించాలని చెప్పేసి కూడా కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ఎవరైతే మలక్పేట చార్మినార్లో డబుల్ బెడ్ ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఆల్రెడీ డబుల్ బెడ్ ఇళ్ళు తీసుకున్నారో అటువంటి వారి ఇళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే మనకి తుక్కుగూడలోని మాంకాడ్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్ళు తీసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే డబుల్ బెడ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది.